వైఫ్ ఫర్ రెంట్ ఇచ్చట భార్యలను అద్దెకివ్వబడను. మధ్యప్రదేశ్లో శివపురి అనే గ్రామంలో అక్కడ భర్తలు వాళ్ళ భార్యల్ని ఒక కాంట్రాక్ట్ ప్రకారం రెంట్కిస్తారు. ఆ కాంట్రాక్ట్ 6 నెలల నుంచి ఒక్కోసారి సంవత్సరం వరకు కూడా ఉంటుంది. ఒక్కసారి కాంట్రాక్ట్ తీసుకున్నాక ఆ అమ్మాయి తన భర్తతో ఎలా అయితే ఉండేదో ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తితో కూడా అలానే ఉంటుంది. దట్ ఇన్క్లూడ్స్ మానసికంగా, శారీరకంగా కూడా. పెళ్ళయ్యి భార్య చనిపోయిన వాళ్ళు, ఇంకా పెళ్లి కాని వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు, ఒంటరిగా ఉంటున్న వాళ్ళు, పసిపిల్లల మీద ఆశపడిన కొడుకులు అండ్ డబ్బులున్న బడాబాబులు, ఇలాంటి వాళ్ళందరికీ ఈ శివపురి అనే గ్రామం ఒక స్వర్గం లాంటిది. ఈ శివపురి అనే గ్రామంలో కేవలం ఒకరో ఇద్దరో ఇలా చేస్తున్నారంటే అనుకోవచ్చు, కానీ అక్కడ అలా కాదు. ఒక ఊరే ఈ పని చేస్తుంది. ఒక ఆడదాన్ని మార్కెట్లో పెట్టి అమ్మేస్తుంటే ఇక్కడ మనం దాన్ని వ్యభిచారం అంటాం, కానీ అక్కడ వాళ్ళు దాన్ని ఆచారం అంటారు. ఆ ఆచారం పేరే దడీజా. అసలు ఈ దడీజా ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. కాసేపు ఈ దడీజా అనేది ఒక ప్రాసెస్ అనుకుందాం. దడీజాలో ముందు 2 పార్టీలు ఒక అంగీకారానికి వస్తారు. అవతల వైపు ఉన్న అమ్మాయి యొక్క అందాన్ని, ఆకారాన్ని బేస్ చేసుకుని ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రేట్ ప్రకారం ఆ అమ్మాయి అతనితో ఎన్నాళ్ళు ఉండాలో ఒక స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ తీసుకుంటారు. ఒక్కసారి అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి అతనికి పూర్తి బానిసలా మారిపోతుంది. అగ్రిమెంట్ ఉన్న నాళ్ళు అతను ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా చెయ్యాల్సిందే. నేనేమంటున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ ఆ అమ్మాయికి అతను కానీ అతని పద్ధతులు కానీ నచ్చక వెనక్కి వచ్చేయాలనుకుంటే చాలా ఈజీగా వచ్చేయచ్చు. కానీ ముందుగా తీసుకున్న అడ్వాన్స్ మొత్తం అనా పైసలతో సహా వెనక్కి ఇచ్చేయాలి. సో ఎలా చూసుకున్నా మగాళ్ళకే లాభం. అందుకే తీసుకెళ్లిన వాడు ఎలాంటి వాడైనా సరే అక్కడ అమ్మాయిలు అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు ససేమేరా ఇంటికి రారు. అగ్రిమెంట్ పూర్తయిపోయే టైంకి ఆ అమ్మాయి యొక్క అందం అండ్ తన పద్ధతులు నచ్చితే ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి ఇంకొంచెం డబ్బులిచ్చి ఆ కాంట్రాక్ట్ కాలాన్ని ఇంకా కొంచెం పొడిగించుకోవచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి మీద మోజు తీరిపోతే వెంటనే ఇంకొక అమ్మాయిని కాంట్రాక్ట్ రూపంలో కొనుక్కోవచ్చు. కాంట్రాక్ట్ పూర్తి చేసుకున్న అమ్మాయి మిగిలిన అమౌంట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు తన భర్తకో లేదా తన తల్లిదండ్రులకో ఇస్తుంది. అలా ఇచ్చిన మరుసటి రోజుకి ఆ అమ్మాయిని మరో కొత్త కాంట్రాక్టర్కి అమ్మేస్తారు. దాన్నే వాళ్ళ ఆచారం అంటారు అండ్ దీన్నే దడీజా అంటారు. కాంట్రాక్ట్ రూపంలో అమ్ముడిపోయే అమ్మాయిల యొక్క రేట్స్ ఇలా ఉంటాయి. పెళ్ళయ్యి చామంచాయిగా ఉంటే, అంటే మన భాషలో చెప్పాలంటే అబోవ్ యావరేజ్గా ఉన్న అమ్మాయిల యొక్క రేటు 30,000, యావరేజ్గా ఉన్న అమ్మాయిల యొక్క రేటు 20,000, బిలో యావరేజ్గా ఉన్న అమ్మాయిల యొక్క రేటు 10,000. అండ్ ఈ 10,000, 20,000, 30,000 అనేది నెలకు అనుకుంటున్నారేమో, కాదు, సంవత్సరానికి. దీనికే షాక్ అయితే ఎలా? దీనికంటే షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అమ్మకానికి ఉన్న అమ్మాయి ఒకవేళ వర్జిన్ అయితే తన రేటు లక్షల్లో ఉంటుంది. అమ్మాయి ఎంత చిన్నదైతే రేట్ అంత పెద్దగా పలుకుతుంది. అంటే 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఉన్న అమ్మాయిల యొక్క రేటు దాదాపు సంవత్సరానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఒక ఇంట్లో ఉండే ఆడపిల్ల వల్ల, అందులోనూ చిన్నపిల్ల వల్ల ఇంత లాభం వస్తుంది అని గ్రహించిన అక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల వయసుకు రాకముందే వాళ్ళకి మత్తు పదార్థాలు ఇచ్చి వాళ్ళ బాడీలోని అవయవాలు పెరిగేలా చేసి వాళ్ళని డబల్ రేట్కి అమ్మేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ డిస్గస్టింగ్. అండ్ మీకు అస్సలు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఈ ఆచారం ఇప్పటి వరకు, అంటే 2025 ఏప్రిల్ వరకు కూడా అమల్లోనే ఉంది. అంటే ఇంకా జరుగుతూనే ఉంది. అసలు ఈ దడీజా ప్రాసెస్లో అమ్ముడుపోయే ఆడపిల్లలు ఇదంతా ఇష్టపడే చేస్తున్నారా అంటే నో. కొంతమంది వాళ్ళ పేదరికం వల్ల వేరే దారి లేక అమ్ముడిపోతుంటే, ఇంకొంతమంది మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు డబ్బాస్ చూపించి వాళ్ళకున్న అప్పులు, అవసరాలు ఇవన్నీ చూపించి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి బ్లాక్మెయిల్ చేసి అమ్మేస్తున్నారు. ఇలా అమ్ముడిపోయే అమ్మాయిల్ని అక్కడ మొల్కీలు అని పిలుస్తారు. ఈ మొల్కీలుగా పిలువబడే అమ్మాయిల్ని ఎక్కడ అమ్ముతారో తెలుసా? ఒక పశువుల సంత పక్కన వరుసగా నిలబెట్టి అమ్మేస్తూ ఉంటారు. బట్ ఇందులో సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక పశువు విలువ ఈ రోజుల్లో 80,000 నుంచి ₹1,00,000 వరకు అయితే ఒక ఆడదాని విలువ 10,000. అంటే ఈ మన భారతదేశంలో ఒక ఆడదానికంటే ఒక పశువుకే విలువ ఎక్కువ. నౌ మై క్వశ్చన్ ఈస్, ఇదంతా జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారా అని. యాక్చువల్లీ ప్రభుత్వం, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అదే చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటారు కదా, అలా అనమాట. అదేంటి అని పోలీసులను అడిగితే మాకెవ్వరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. ఎలా ఇస్తారండి? అమ్ముకునే వాళ్ళకి ఏ సమస్య లేదు, కొనుక్కునే వాడికి ఏ సమస్య రాదు. అయినా ఏ కూతురు బయటకు వచ్చి తన కొట్టుకున్న భర్త మీద, సొంత తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇస్తారండి? సో అవేవి సమస్యలు కాదు. అవి సమస్యలు కాదు కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ప్రభుత్వం జోక్యం చేసుకోదు కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకోరు. పోలీసులు యాక్షన్ తీసుకోరు కాబట్టి పబ్లిక్ ఏ సమస్య ఉండదు. అంతే.
ఒక 8 ఏళ్ళు ఉన్న పాప ఈ దడిజ అనే సర్కిల్లో ఇరుక్కుంటే అందులోంచి బయటకు రావడానికి తనకి 40 ఏళ్ళు పడుతుంది. అది కూడా తన అందం బలం పూర్తిగా కోల్పోయిన తర్వాతే. మరి ఇవన్నీ ఆగటానికి మారటానికి వేరే దారంటూ లేదా అంటే ఉంది. నిజానికి వీళ్ళందరికన్నా పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఏమన్నా ఉందంటే అది మీడియా అండ్ సోషల్ మీడియా. ఈ మీడియా అండ్ సోషల్ మీడియా తలుచుకుంటే కింద పడని సిస్టమ్ అంటూ ఉండదు. వాళ్ళు టార్గెట్ చేసి ఒక మీమ్ వేస్తే కింద పడని మనిషి అంటూ ఉండడు. మరి అంత పవర్ఫుల్ అయిన సోషల్ మీడియా ఎందుకని దీని గురించి బయటకు మాట్లాడట్లేదు? ఎందుకని పబ్లిక్లో ఎవరో వీటి గురించి అడగట్లేదు? ఆ బొక్కలే మన దగ్గర కాదు కదా జరిగేది అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, ఆడెవడో చైనా వాడు దోలెక్కి గబ్బిలాన్ని తింటే ముక్కుకు మాస్క్ వేసుకుని 3 నెలలు మూసుకొని ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వచ్చింది మనకి. కాబట్టి ఇది మనకెందుకు అని విని వదిలేసే చిన్న విషయం కాదు, కొన్ని వందల మంది ఆడవాళ్ళ జీవితాలు. అందుకే నా వంతుగా నేను ఈ వీడియోని చేశాను. అండ్ మీ వంతుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు 10 మందికి షేర్ చేసినా చాలు, అది మీరు 10 సార్లు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన దానికి సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆడదంటే కేవలం ఒక జాతి కాదు, తను ఈ దేశ జాతి సంపద.